ఇదిగో చూసావా జలగన్నా, వద్దు వద్దు అని చెప్తే విన్నావా? చెలో మెడికల్ కాలేజ్ అన్నావు, ఏమైంది? నిరసన చేసిన వాళ్ళందరినీ లోపలేశారు. అక్కడ అధికార పార్టీపై రచ్చరచ్చ చేయాలంటే ఏదో ఒక సందర్భం చూసుకోవాలి కదా. అయినా ఇప్పుడు ఏమైంది? అరెస్ట్ చేస్తారు, అలాగే బయటకు పంపిస్తారు. నీకే ప్యాలెస్ లో కూర్చుని బాగానే చెప్తావు, ఇక్కడ ఎండలో నిరసన చేయాలంటే మాకు దోలు తీరిపోతుంది. అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఏసీ రూమ్లలో మొద్దు నిద్రపోయారుగా, ఇప్పుడు బయట కష్టపడండి. జనాల్లో మన మీద మంచి అభిప్రాయం లేనప్పుడు ఇలాంటి ఎన్ని నిరసనలు చేసినా ధర్నాలు చేసినా టైం వేస్ట్ జరగన్నాయి. జనాలలో ఎలాంటి అభిప్రాయం ఉన్నా నా పార్టీ తరపున నేను ఏదో ఒకటి హల్చల్ చేయాలి. అయినా ఇప్పుడు మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తే మనకు వచ్చే నష్టం ఏంటన్నాయ్? మనకి లాభం రాకపోయినా పర్వాలేదు, ఆ బాబుకి మాత్రం మైలేజీ రాకూడదు. ఏం మైలేజో ఏమో, చస్తున్నా ఎండలో తిరగలేక. మనోళ్ళు చాలా మంది అసలు నిరసనలు చేయలేదంట. చూస్తున్నా అన్ని చూస్తా ఉన్నా, ఎవడెవడు చెప్పిన మాట వినట్లేదు, అన్ని నోట్ చేసుకుంటున్నా. ఎంతసేపు ఇలాంటి పగలు ప్రతీకారాలే గాని ఒక పని చేస్తే దానివల్ల లాభం ఉంటుందా నష్టం ఉంటుందా అని ఆలోచించవే. అధికార పార్టీ పైన పోరాటమే నా ఆలోచన. మొన్న జోగితో కొండపల్లి దగ్గర ఆ బొగ్గు గనుల నిల్వల గురించి రోడ్డెక్కించా, లోపలేశారుగా మనవాడిని కూడా. ఇప్పుడు నా వంతు వచ్చింది. మొన్నటిది ఫ్లాపు, ఈ డ్రామా కూడా అట్టర్ ఫ్లాపు. ఏదో ఒకరోజు సక్సెస్ అవుతామనే నమ్మకం నాకుంది. నాకైతే లేదు జలగన్నాయ్. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తే సదుపాయాలు అవి బెటర్గా ఉండి క్వాలిటీ ఉంటుంది, గవర్నమెంట్ కొంచెం భారం తగ్గుతుంది కదా. మెడికల్ కాలేజీలు డెవలప్మెంట్ అయితే ఆ బాబుకు పేరు వస్తుంది. అలా ప్రైవేటీకరణ చేయడం వల్ల మెడికల్ విద్యార్థులకు పేదవాళ్లకు భారం అవుతుందని గోల చేసి మార్కులు మనం కొట్టేయాలని అలా చించాలే. ఆ బాబు ఏమన్నా పిచ్చోడు అనుకుంటున్నావా? నువ్వేమన్నా మహా తెలివైనోడు అనుకుంటున్నావా? అభివృద్ధి ముందు చూపు పరంగా చూస్తే ఆ బాబు మైండ్ సెట్టే వేరు జరగన్నాయ్. ఏంది తొరిపళ్ళు, నా ముందే ఆ బాబుని పొగుడుతూ ఉన్నావు. ఒళ్ళు ఎలా ఉంది? రోడ్డు మీద నిరసనలు చేసి ఒళ్ళు పులిసిపోయిందన్నాయ్. రోజుకొక స్క్రిప్ట్ పంపిస్తా. ఈ మధ్య పని లేక ఒక్కొక్కడు బలిసి కొట్టుకుంటా ఉన్నారు. నాకు అర్థం కాని విషయం, నువ్వు ఆ బాబు మీద పగబట్టావా లేక మా మీద పగబట్టావా? కార్యకర్తల్ని మమ్మల్ని బాగా చూసుకుంటానన్నావు, 2.0 రాజకీయం అన్నావు, ఇదేనా? నేను ఎదిగే క్రమంలో ఎవరినైనా దుక్కేస్తా, నా దారికి ఎవరు అడ్డు వచ్చినా నెట్టేస్తా, అవసరం ఉన్నప్పుడు అందరినీ వాడేస్తా. వాడకం మొదలు పెడితే నాకన్నా బాగా ఎవడో వాడాడు. అలా వాడే ఆ బోరుగడ్డ జైల్లో బోరుమని ఏడుస్తున్నాడు. ఓసాని అప్పట్లో జడ్జి కాళ్ళు పట్టుకున్నాడు కదా, మన వంశీ ఏమో ఎండిపోయిన మోళ్ళ తయారయ్యాడు. అట్లుంటది మరి మన వాడకం. నువ్వు కూడా ఈ మధ్య బాగా ఓవర్ చేస్తూ ఉన్నావు. ఎగస్ట్రాలు చేయకుండా నేను చెప్పిన పని రోజు చేయి. ఆ గజల పోస్టు నీకిస్తా. నువ్వు చెప్పినట్టు చేయకపోతే ఏం చేస్తావు? బాత్రూమ్ కి బాబాయి గొడ్డని నేరుగా వచ్చేస్తుంది. అమ్మ జలగన్నాయ్.